హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి తెలియకుండా మన చుట్టూ చాలా హిడెన్ సీక్రెట్ కెమెరాస్‌ని అయితే పెడుతూ ఉంటారు. సో, వీటిని ఎలా డిటెక్ట్ చేయాలి? వితౌట్ అప్లికేషన్ ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్‌గానే మనకి ఏపీలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాస్‌ని పెట్టారని ఈ న్యూస్ అయితే వైరల్ అయింది కదా! సో, ఇలానే మన చుట్టూ ఉండే ఫ్రెండ్సే మనకైతే ఇలాంటి పనులైతే చేస్తూ ఉంటారు. సో, ఇలా పెట్టినప్పుడు మనం ఈజీగా ఎలా డిటెక్ట్ చేయాలి అనేదైతే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీ సిస్టర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఏ ఏ వస్తువుల్లో కెమెరాస్ అనేవి పెట్టే ఛాన్స్ ఉంది అనేది ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్, సీలింగ్ టాప్స్, చార్జర్స్, బల్బ్స్, టేబుల్ అలారమ్స్, హ్యాంగర్స్, బాత్రూమ్ షవర్స్, లైట్స్, టీవీ, ఏసీ వీటన్నిటిలో మనకైతే హిడెన్ కెమెరాస్‌ని పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో, వీటిని మీరెక్కడైనా హోటల్ రూమ్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, డ్రెస్సింగ్ రూమ్స్‌కి వెళ్ళినప్పుడు కానీ ఎలా డిటెక్ట్ చేయాలో నేనిప్పుడైతే ఒక్కొక్క పాయింట్ మీకైతే చెప్తాను. సో, క్లియర్‌గా అయితే వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు సీలింగ్ టాప్స్‌లో కనుక కెమెరాస్ అయితే పెట్టినట్టయితే కనుక ఫస్ట్ మీరైతే డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ, హోటల్ రూమ్‌లో గానీ మీరైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసాక ఎక్కడైనా స్మాల్ లైట్ అనేది కనిపిస్తుందేమో ఒకసారి అయితే చెక్ చేయండి. కొన్ని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్ అయితే మనకి నైట్ విజన్‌లో కూడా వర్క్ అవుతాయి. అయ్యయితే మనకి హ్యూమన్ ఐకి అయితే కనిపించవు. సో, వాటిని ఎలా డిటెక్ట్ చేయాలంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మీ మొబైల్‌లో కెమెరాని అయితే ఆన్ చేసి ఒకసారి రూమ్ అంతా స్కాన్ చేయండి. స్కాన్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక చోట లైట్ అనేది బ్లింక్ అవుతుందో లేదో మీ మొబైల్ కెమెరాలో అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్ అయితే మనకు హ్యూమన్ ఐకి అయితే కనిపించవు. మన ఫోన్స్ అయితే ఈజీగా అయితే డిటెక్ట్ చేస్తాయి. ఇలా అయితే మనం రూమ్స్‌లో ఉన్న హిడెన్ కెమెరాస్‌ని ఈజీగా అయితే డిటెక్ట్ చేయొచ్చనమాట. సెకండ్ వన్ వచ్చేసి టచ్ మిర్రర్ మెథడ్ అనమాట. మీ ఎదురుంగా ఏదైనా మిర్రర్ ఉన్నా గానీ మీరు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు మనకైతే అందులో కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. సో, మిర్రర్‌లో కెమెరా ఉందా? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఆ మిర్రర్ మీద మీ ఫింగర్‌ని ప్లేస్ చేయండి. అలా ఫింగర్ పెట్టినప్పుడు మీ ఫింగర్‌కి మిర్రర్‌లో కనిపించే మీ ఫింగర్ యొక్క ఇమేజ్‌కి మధ్యలో గ్యాప్ ఉందా? లేదా? చూసుకోండి. గ్యాప్ లేనట్టయితే అది అందులో ఖచ్చితంగా కెమెరా ఉన్నట్టు, అది టూ వే మిర్రర్ అయినట్టు. గ్యాప్ కనుక లేనట్లయితే అది వన్ వే మిర్రర్ అయినట్టు. అందులో కెమెరా లేనట్లు. సో, థర్డ్ వన్ వచ్చేసి మనకి కెమెరాస్ ఉంటే కంపల్సరీ ఫోన్‌లో సిగ్నల్స్ అనేవి ఉండవనమాట. సో, మీరొకసారి అయితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఇంట్లో మీ బ్రదర్స్, సిస్టర్స్ కానీ కాల్ చేసి చూడండి. సిగ్నల్స్ అనేవి కలవకపోతే కెమెరా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువుంది మీరున్న ప్లేస్‌లో. సిగ్నల్ ఇష్యూ అయితే కంపల్సరీ ఉంటది కెమెరా ఉన్నప్పుడు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వైఫై ఆన్ చేయండి. మనకి ప్రెజెంట్ వచ్చే కెమెరాస్ అన్నీ మోస్ట్‌లీ వైఫైతోనే రన్ అవుతా ఉంటాయి కాబట్టి, వైఫైలో కూడా మీకేదైనా కెమెరా సిగ్నల్ చూపిస్తుందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకైతే ప్లే స్టోర్‌లో బెస్ట్ యాప్స్ కూడా ఉన్నాయి. సో, యాప్ నుంచి కెమెరాని ఎలా డిటెక్ట్ చేయాలనేది నేను ఇంకో వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మనం ఈ మెథడ్స్‌లో కెమెరా ఉందా? లేదా? అనేది డిటెక్ట్ చేస్తే కంపల్సరీ 80% ఫైండ్ ఔట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.